ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నేనే ద్వారమును. యోహాను 10:9. తూర్పు దేశాల వారు గొర్రెల దొడ్డికి ఒక ద్వారం, ప్రవేశ మార్గం పెట్టడం వాడుక. ఆ సాదృశ్యం నుంచే ఈ మాట వచ్చింది. చీకటి పడేవేళ గొర్రెల్ని దొడ్లోకి తోలి అవి బయటికి రాకుండా సన్నని ద్వారం రాతితోనో తడికతోనో తయారు చేసి పెడతారు. ఆ తలుపు ద్వారం దగ్గరే కాపరి పడుకుంటాడు. అలా చేయడం ద్వారా అతడే ఆ దొడ్డికి తలుపుగా మారిపోతాడు. ఓ యాత్రికుడు అంటున్నాడు, ఆకాశం గులాబీ బంగారు రంగుల సింగారం చేసుకునే సాయం సంధ్య వేళ ఓ యాత్రికుడు అటుగా వచ్చాడు. దాని చుట్టూ ఉన్న రాతి కంచె చిన్న ద్వారాన్ని చూసి తలుపు లేదు, గేటు లేదు, ద్వారం మాత్రం ఉంది, గొర్రె లోపలికి బయటికి రావడానికి. అతడు ఆ దొడ్డి కాపరితో, అయితే క్రూర మృగాలేవి నిన్ను భయపెట్టవా అని అడిగాడు. ఎందుకు భయపెట్టవు? తోడేలు దగ్గరలోనే పొంచి ఉంది అని కాపరి అన్నాడు. మరి ఎలా కాపాడుతావు మందను అన్నట్టు చూశాడు యాత్రికుడు. నేను తలుపులాగా ఉంటాను కదా ద్వారం దగ్గర అని కాపరి జవాబు. ఆకాశమంతా తారల విత్తనాలు వెదజల్లినప్పుడు కొంచెం కన్ను అంటుకుంటుంది. ఏ పనికి మాలిన గొర్రె అయినా బయటికి వెళ్ళాలనుకున్నా నాకు తెలిసిపోతుంది. నేను ముడుచుకుని పడుకున్నా నా ప్రియమంద అంతా దొడ్లో వెచ్చగా తోడేలు నుంచి నిర్భయంగా ఉంటుంది. క్రీస్తు వాక్యం తరాలుగా అమాయకమైన గొర్రెలకు నేను గొర్రెలకు ద్వారాన్ని అని అభయమిస్తూనే ఉంటుంది. రక్షణ ద్వారం ఏసే. నా ద్వారా దొడ్డిలోనికి వచ్చిన వారు రక్షణ పొందుతారు. ఆ ద్వారం అయిన యేసు గొర్రెలకు మిత్రుడుగాను తోడేళ్లకు శత్రువుగాను ఉంటాడు. చాలామంది వేదాంతం ద్వారా, మానవ పద్ధతుల ద్వారా, మత వ్యవస్థల ద్వారా రక్షణ అనే కంచె ఏర్పాటు చేయచూశారు. కానీ క్రీస్తు వినా రక్షణ లేదు. రాబర్ట్ ఇంగర్సాల్ అనే మేధావి పుస్తక రచయిత లూయి వ్యాలెస్ను బెన్హర్ పుస్తక రచయిత క్రీస్తు అసత్యమని నిరూపిస్తూ ఓ పుస్తకం రాయమని అడిగాడు. వ్యాలెస్ ఆ పని మీద అనేక తూర్పు దేశాలు సంచరించి అనేక వ్రాతపత్రులను సంప్రదించాడు. క్రీస్తు అబద్ధం అని రాయాలని మొదలుపెట్టిన ప్రతిసారి క్రీస్తు చారిత్రక వాస్తవం అని గ్రహించగలిగాడు. క్రీస్తు వాస్తవంగా జీవించాడని, అద్భుతమూర్తి అయిన వ్యక్తి అని, పునరుత్థానుడయ్యాడని, మానవులకు ఆయనే రక్షకుడని వ్యాలెస్ పూర్తిగా గ్రహించాడు. 50 ఏళ్ల వయసులో ఆయన నామంలో ప్రార్థించి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన తన గ్రంథాన్నంతా తిరగరాసి యేసు దేవుని కుమారుడని, లోకరక్షకుడని ఉద్ఘాటిస్తూ బెన్హర్ అనే పేరుతో ప్రచురించాడు.